తాట తీస్తామని అంటున్నారు. వాళ్ళు కూడా ఒకసారి గమనించుకోవాలి. జగనన్న అమ్మ ఒడి ఇస్తామని చెప్పినాం, ఇంటింటికి 15,000. ఎంతమందికి అండి ఇచ్చింది? ఎంతమంది? అందాజుగా 44 లక్షలు, అంటే 45 లక్షల మంది తల్లులు ప్రతి సంవత్సరం పొందినారు. సార్ ఆసరా కింద ఇంచుమించు 79,000 మంది అక్క చెల్లెమ్మలు, 79,000 మంది అక్క చెల్లెమ్మలకు 27,000 కోట్ల అందాజు ఉంటే 4 విడతల్లో మాఫీ చేసింది వాస్తవమా కాదా? ఇల్లు లేని వాళ్ళకు ఇంచుమించు 21 లక్షల మంది ఇల్లు లేని వాళ్ళకందరికీ కూడా ఇల్లు కట్టేది ప్రారంభం చేసిన మాట వాస్తవమా కాదా? జగనన్న వసతి దీవెన, మరి వైఎస్ఆర్ 0 వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా 0 వడ్డీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, చేదోడు లా నేస్తం, వైఎస్ఆర్ వాహన మిత్ర, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్ట్, అగ్రిగోల్డ్, కోవిడ్ ఉన్నా కూడా ఇన్ని ఇబ్బంది ఉన్న 2,50,000 కోట్ల పైచలకు ప్రజలకు పేదవాళ్ళు ముట్టిన మాట వాస్తవమా కాదా? డీపీటీ కాకుండా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, మరి ఇంటి పట్టాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు, అదేవిధంగా పిల్లలకు ట్యాబులు, పీడిఎస్ రైసు, మరి పవర్ సబ్సిడీ, ఇవన్నీ కూడా కలిపి 1,70,000 కోట్లు రెండు చేరితే 4,23,000 కోట్లు ప్రజలకు చేరిన మాట వాస్తవమా కాదా? మీరే చూసుకోవాలి. ఏది మేనిఫెస్టో, ఏది విజన్ అని. వాళ్ళది విజను, మాది యాక్షన్.